హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నైట్ అయితే 24/7 లోడింగ్ అయితే చేస్తారని అయితే చెప్పారు ఇక్కడ పేపర్ మిల్ లో. కాకపోతే నైట్ లోడింగ్ దగ్గరికి అయితే వెళ్ళి అయితే కనుక్కున్నాము. లోడింగ్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే లేదు 11 వరకే లాస్ట్ లోడింగ్ చేయడం అనేది. సో మీ బండి అయితే రేపు పొద్దున 8:30 బజేకి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారని అయితే చెప్పారు. ఇప్పుడు వచ్చేసి మనకు టైం 8 అయితే అవుతుంది. 7:30కే మమ్మల్ని మంచిగా షెడ్ లోపల బండి వర్షానికి తడవకుండా షెడ్ లోపల పెట్టుకుని పడుకుంటే 7:30కే వచ్చేసి మమ్మల్ని బండి తీసుకొని లోడింగ్ వేరే లొకేషన్ లో 4వ నెంబర్ గోడౌన్ లో అవుతుంది వెళ్ళండి అని చెప్పేసి. అంటే మేము దెబ్బ ఊరుకొచ్చినాం 2 బండ్లు, నేను ఉన్న టీఎస్ లారీ బ్లాగ్స్ అన్న. ఏమైంది అనుకుంటారు, నైట్ మొత్తం బండి పాపం అన్న అయితే మొత్తం బండి నీట్ గా అసలు కొంచెం కూడా వాటర్ సుక్క లేకుండా ఆరబెట్టిండు. వాన దంచి కొట్టింది, మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడ్డాక 2 బండ్లు మళ్ళా తడిచిపోయినాయి. మొత్తం పాపం అన్న పట్ట ఆరబెట్టుకున్నాడు, బండి కూడా గిత్త సుక్క లేకుండా ఆరబెట్టిండు. మనం వచ్చేసి ఇక్కడ స్టాప్ అని బోర్డు అయితే పెట్టిండు కదా ముందట సెక్యూరిటీ గార్డు. సో ఈయన పెట్టేసి మన బండి అయితే ఇక్కడ ఆపేసిండు. 8:15కి లోపలికి అయితే పిలుస్తా అని అయితే అన్నాడు. టైం వచ్చేసి 8:10 అయితే అయితా ఉంది. అక్కడ షెడ్ కనిపిస్తా ఉంది కదా బోర్డు, ఆ షెడ్ లోనే లోడింగ్. ఈ గిత్తత్త పోవడానికి మమ్మల్ని దగ్గర గంట ఆపిండు ఇక్కడ. ఈ లోపే దంచి కొట్టింది ఒక తెప్ప వాన. దెబ్బకు ఆరిపోయిన బండ్లు మొత్తం మళ్ళా తడిసిపోయినాయి. ఇక అక్కడికి పోయి మళ్ళా చెద్దరేసుకొని తుడుచుకొని మళ్ళా పట్టాకి ఇట్లా వేసుకొని లోడింగ్ అయితే పెట్టాలి బండి. పేపర్ కాబట్టి తడిస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి కింద అడుగున పట్ట వేయాలి, మన పైన పట్టాలు కూడా మంచిగా ఉండాలి. అంతా రద్దీ ఉంటది. ఇటు సైడ్ అయితే వర్షాలు అయితే ఘోరంగా వస్తా ఉన్నాయి. ఎప్పటికి అర్ధగంటకు ఒకసారి ఒక 5 నిమిషాలు తెప్ప గట్టిగా వస్తుంది మళ్ళా పోతుంది, గట్టిగా వస్తుంది మళ్ళా పోతుంది. గంటకు ఒక తెప్ప వస్తుంది అన్నట్టు. మనకు గేట్ అయితే ఓపెన్ చేసిండు, బయలుదేరదాం. మనం అక్కడ పెట్టుకోవాలి బండి. లోడింగ్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ పరేషాన్ పాడుగాను అటు ఇటు తిప్పి చంపుతారు మమ్మల్ని లోడ్కి అయితే. ఇక్కడ ఆల్రెడీ మన ఆంధ్ర బండ్లు అయితే ఉన్నాయి, కొన్ని లోడ్ అయిన బండ్లు. ఇది నా ప్రమేయం లేకుండానే హారన్ కొట్టుకుంటా అది. అమ్మయ్య, మొత్తానికి లోడింగ్ పొజిషన్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఈ లోడింగ్ పాయింట్ లో మనకు లోడ్ అయ్యే పేపర్ వచ్చేసి జిరాక్స్ పేపర్ B2B అనేది ఉంటది కదా, రెడ్ కలర్. ఈ బండిల్స్ ఏవైతే ఉన్నాయో అవే అన్నమాట మనకు లోడింగ్. అండ్ మన 2 బండ్లు వచ్చేసి, నా బండి వచ్చేసి హన్మకొండలో అన్లోడ్ అయితే అవుతుంది, అన్న బండి వచ్చేసి వరంగల్కి అయితే అన్లోడింగ్ అనమాట. ఈ 2 బండ్లు లోడ్ అయితే చేసుకుంటాం. లోడ్ చేసేసుకొని ఇక్కడ పేపర్స్ రావడానికి కూడా చాలా టైం అయితే పడుతుంది అంట. పేపర్స్ వచ్చినాక ఇక నిమ్మలంగా ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతాము. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. డైరెక్ట్ ఈ విధంగా మనకు ఫోర్క్ లిఫ్ట్ తోటి మనకు చెక్క అవి ఉన్నాయి కదా, వాటి మీదనైతే పట్టుకొచ్చి ఇలా పెడితే మనుషులు అయితే మనకు లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇట్లా బండల్స్ అయితే ఈ విధంగానైతే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇక తయారైన పేపర్ ఎక్కడికి అంటే అక్కడికి షిఫ్ట్ అయితే అవుతాయి అన్నమాట. అన్న లోడింగ్ పాయింట్ వచ్చేసి అది, మన లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పక్కన అయితే పెట్టేశారు. పట్టా అయితే కట్టేసుకున్నాం, ఇక బయలుదేరిపోవాలి. రబ్బర్ పట్ట అయితే కట్టేసినాం. రబ్బర్ పట్ట కట్టేసి పైన మైనం పట్ట అయితే వేసినాం. తమ్ముడు రైటా మరి బాయ్. తమ్మునికి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, నేను ఇక్కడ పేరు అయితే ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్ మరి బాయ్. అన్న కాటాకు పోతున్నా, మళ్ళీ 4 దాటితే స్పీడ్ లిమిట్ 16 అంటే ఇక్కడ అంతకంటే స్పీడ్ పోవద్దు. ఇక్కడ మళ్ళీ నిన్న ఎక్కడనైతే మనం ఎంటీ బండి కాటా పెట్టుకున్నామో సేమ్ అక్కడికి వెళ్ళి కాటా పెట్టుకొని 2 కాటా స్లిప్లు, నిన్న పెట్టిన ఎంటీ కాటా స్లిప్ అండ్ ఈ కాటా స్లిప్ 2 పట్టుకొని ట్రాన్స్పోర్టర్ దగ్గర పోతే మన పేపర్స్ అయితే రెడీ చేసి అయితే ఇస్తాడు. కంపెనీ మొత్తం తెల్ల పొగ అమ్ముకుంటుంది. వర్షం అయితే ఇక్కడ ఆగుతలేదు, అర్ధగంటకు ఒకసారి బాత్తనే ఉన్నది. ఇక్కడ లోపలి పోవాలన్నా 3 గేట్లు దాటాలి, బయటికి రావాలన్నా 3 గేట్లు దాటాలి. మస్తు స్ట్రిక్ట్ ఉన్నాయి కంపెనీ. మళ్ళీ ఇక్కడ ఫస్ట్ గేట్ ఇది. ఫస్ట్ గేట్ లో కూడా ఎంట్రీ చేయించేసుకొని ఇక బయటికి పోతే ఇక డైరెక్ట్ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసేసుకొని ఇక వెళ్ళిపోవడమే ఇక. సో టీఎస్ లారీ బ్లాగ్స్ అన్న కూడా వచ్చేసిండు. అన్న కోసం ఎంతసేపు అయితే ఆగినాము, ఇద్దరం కలిసి అయితే వెళ్ళిపోతాము. 2 వరంగల్కే, కాకపోతే అన్లోడింగ్ పాయింట్ వేరు. అన్నది వరంగల్, నాది హన్మకొండ. మొత్తానికి అన్ని సెక్యూరిటీ చెక్లు అయితే కంప్లీట్ చేసేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. ఇక్కడ బళ్ళారిలో ఏదో యూనియన్ వాళ్ళు లారీలు ఆపుతున్నారని చెప్పేసి అయితే మధ్యాహ్నం ఫోన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఓవర్లోడ్లు తక్కువ కిరాయిలా కొడతారు అది ఇది అని చెప్పేసి. ముందు వచ్చేసి శశి అన్న బండి అయితే వెళ్తా ఉంది, అన్న బండి వెనక మనం అయితే వెళ్తున్నాం. ఇద్దరం ఇక సేమ్ ఒకటే దగ్గర కాబట్టి ఇక నిమ్మలంగా జాలీగా వెళ్ళిపోతాం. అలా
వేసుకో. మొత్తం పూల వర్షం కురిపిస్తుంది మన మీద. ముందైతే మనకు అడ్వాన్స్లో ఒక 30,000 అయితే డీజిల్ అయితే రాశారు. ఇక్కడనైతే మనకు డీజిల్ రేట్ తక్కువ ఉంటుంది, 88 రూపాయల చిల్లర ఉంటుంది. మనకు యూపీలో ఉన్నట్టే ఉంటుంది అనమాట, తక్కువ రేటు. సో ముందు మనం ఫుల్ ట్యాంక్ చేసేసుకొని బయలుదేరిపోదాం. డెఫ్ కూడా సగం ట్యాంకే ఉంది. రేపు అక్కడ దాకా వెళ్తాయిలే. అక్కడ మనం ఎట్లాగో వరంగల్ వెళ్తాం కాబట్టి రాంపూర్లో మన షోరూమ్ దగ్గర టాప్అప్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ. లేదంటే బయట ఎక్కడైనా దొరికితే బకెట్లు కొనేసుకుంటే అయిపోద్ది. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నైట్ జర్నీ. దండేలి వచ్చేసి టూరిస్ట్ స్పాట్ అనమాట. అటు సైడ్ మనకు లైట్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి కదా. ఇక్కడ మొత్తం రివర్ రాఫ్టింగ్ అవి వాటర్ గేమ్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. సో నైట్ పూట మన జర్నీ ఇది మొత్తం అడవిలోకి వెళ్ళి మొత్తం వచ్చేటప్పుడు రూట్ అయితే చూసారు కదా. ఈ పోయేటప్పుడు మొత్తం నైట్ జర్నీ. ఇందులో 2 బండ్లు ఉన్నాయి కాబట్టి కలిసి వెళ్ళిపోవచ్చు. ఒకప్పట్లో మాత్రం ఇటు సైడ్ దొంగల పెడితే చాలా ఉండేది అనమాట. బైక్ వేసుకొని వచ్చేసి డైరెక్ట్ బండి పంచర్ అయింది అది ఇది అని చెప్పేసి మనకు చిన్న మెత్తగా మాట్లాడి మొత్తం మన దగ్గర జేబులలో ఉన్న పైసలు గీసలు అన్ని దొబ్బుకొని పోయే బాపద అనమాట ఈ రోడ్డు. అందుకనే 2 బండ్లు అయితే కలిసి అయితే వెళ్తా ఉన్నాము. అమ్మరి బిడ్డ మొత్తానికి అయితే వచ్చేసినాం. డీజిల్ పర్సెంటేజ్ మాత్రం 3%కి వచ్చింది. అసలు ఎయిర్ లాక్ ఏంది కథ, ఎంతవరకు అయితే మనం వెళ్ళొచ్చా అన్నట్టు చిన్న టెస్ట్ చేసుకుంటూ వద్దాం అన్నట్టు అయితే మొత్తానికి అయితే భయపడకుండా అయితే బంక్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇక భయం లేదు ఇక. ఓకే వస్తున్నా. ఇక్కడనైతే డీజిల్ రేట్ వచ్చేసి 88 రూపాయల 98 పైసలు. మా షిట్టు చూడు ఎట్లయిందో బురదల పడి. 30,000 డీజిల్ అడ్వాన్స్ అయితే తీసుకున్నాం. 32,000 ఏమో పడుతుంది అనుకుంటాను మేబీ. మొత్తానికి 0% ఉంది డీజిల్ బండ్లే. ఓ పిల్లగా వెంకటేశు ఏడికి పోతున్నాము. సో చూసారు కదా 88 రూపాయల 98 పైసలు. పెట్రోల్ రేట్ వచ్చేసి 102 రూపాయల 88 పైసలు. ఫుల్ ట్యాంక్ చేసేసుకొని బయలుదేరిపోదాం. అన్నకు వచ్చేసి వేరే బంక్కి అయితే రాశారు. అన్న ఆ బంక్లో ఫుల్ చేసుకుంటాడు. ఆ లోపు మనం ఈ బంక్లో అయిపోతుంది. ఇద్దరం కలిసి ఒకేసారి బయలుదేరిపోదాం. హలియాల దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇప్పుడే డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నా. ఇలా 5 లీటర్లే ఉంది. ఆల్మోస్ట్ 360 లీటర్లు అయితే పట్టింది. 5 లీటర్ల వరకు కూడా ఎయిర్ లాక్ అయితే ఏం కావాలేదు బండి. ఇంకోసారి అట్లా చేసుకోవద్దు ఎక్కడ. అంటే నార్మల్ గా చెక్ చేద్దామనే అనుకొని ఇట్లా ఆపిన. ఎందుకంటే మనం వస్తాంటే కూడా బంకులు ఉన్నాయి. అడ్వాన్స్ డీజిల్ రాశాడు కదా. సో ఆ డీజిల్ బంక్ దగ్గరికి వద్దాం అన్నట్టు ఎక్కడ కొట్టేయకుండా అక్కడి దాకా వచ్చేసా. మనకు ఎలాంటి ఎయిర్ లాక్ లాంటి ఇబ్బంది అయితే కాలేదు. కాకపోతే నెక్స్ట్ టైం అయితే ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయదు. నేను నార్మల్గా ఎంతవరకు వెళ్తుంది బండి అని చెప్పేసి దాన్ని చూడ్డానికి అయితే ట్రై చేసిన అనమాట. బొమ్మ అయితే ఉంది కదా ఛత్రపతి శివాజీ గారిది. ఈ నుండి అన్న డీజిల్కి అయితే అటు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిండు. అది వచ్చేసి బెల్గాం రోడ్డు. 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది బెల్గాం. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనం కొంచెం ముందుకెళ్ళి పక్క కాపుకుందాం అన్న వచ్చేంత వరకు అయితే. బండి పక్క కాపుకోవడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఇటు నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పక్కకే లారీలు అయితే ఆపుకొని అయితే ఉన్నారు. మనం కొంచెం ముందుకెళ్ళి పక్క కాపుకేసుకుంటే అన్న వచ్చినాక బయలుదేరవచ్చు. మనం వచ్చిన ఫారెస్ట్ ఏదైతే ఉందో అదే ఫారెస్ట్ లో మన తిరుగు ప్రయాణం. 2 బండ్లు ఇట్లా కలిసిపోతే ఏ భయం ఉండదు. నార్మల్ గా ఒక బండి పోవాలంటే ఈ దారిలో ఇబ్బందే. దొంగలు ఉంటారు అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట అన్న. టర్నింగ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. వచ్చేటప్పుడు ఎంటీ బండి సప్పన ఊరికి వచ్చినాం. పోయేటప్పుడు లోడ్ బండి, మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చేసి డౌను, పోయేటప్పుడు మళ్ళీ మొత్తం ఎక్కుకుంటా పోడే మెరకలు. ఇక ఫారెస్ట్ లో మన జర్నీ అయితే మొదలు పెట్టేసాము. తెల్లారేసరికి ఆల్మోస్ట్ మన బార్డర్ కి అయితే వచ్చేసాం మక్తల ఏరియాలోకి. అండ్ అన్న వాళ్ళలో కూడా ఇద్దరైతే ఉన్నారు. ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే చెప్పాను కదా, ఆ తమ్ముడు కూడా బండి అయితే నేర్చుకున్నాడు. అంటే ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నాడు అనమాట. హైవే టు హైవే అయితే నడిపిస్తాడు. సో 2 బండ్లు అయితే కలిపేసి వెళ్ళిపోతాము. ఈ నైట్ లో మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ సింగిల్ రోడ్ లో. ఎందుకంటే మనకు ఎదురుగా వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫారెస్ట్ అడవి జంతువులు కూడా ఉంటాయి కదా. ఇంతకుముందు అయితే ఒకప్పుడు వచ్చినప్పుడు కుందేలు అవి అయితే నడి రోడ్డు మీద అటు ఇటు ఆడుకుంటా తిరిగేటి. కాకపోతే ఈ జర్నీలో మాకైతే ఏం కనిపించలేదు. ఎదురుగా వెహికల్స్ వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పేపర్ మిల్లులో నుండి అయితే మనం అయితే వచ్చేసామో అదే పేపర్ మిల్లుకి మనకు కర్ర లోడింగ్ అయితే వెళ్తూ ఉంటది అనమాట. సో దానివల్ల
మనకు ఎదురుగా వెహికల్స్ వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలే వర్షం వచ్చింది, నిన్నటి వీడియోలు చూసారు కదా బండల బండి ఎట్లా దిగబడిపోయిందో. సో ఆ విధంగా అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయన్నమాట. 2 బండ్లు పాస్ అయ్యే అంతే మనకు ఇక్కడ రోడ్ అయితే ఉంది. కాకపోతే ఇట్లా సాపుకొని వస్తే మాత్రం చాలా కష్టం అన్నమాట. లోడు కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తానికి సింగిల్ రోడ్ లో నుండి మనం డబల్ రోడ్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుండి ఇక నాన్ స్టాప్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు ఎక్కడ మాన్వి దగ్గర వరకు అయితే రోడ్ అయితే సూపర్ గా ఉంటది. ఆ తర్వాత కొంచెం గోతులుగా ఉంటది. అది దాటేస్తే మనం రాయచూరు డైరెక్ట్ మహబూబ్ నగర్ కి అయితే వచ్చేస్తాం. ఇక అన్న బండిని అయితే దాటేసుకుంటా అంటే ఒక వీడియో తీస్తా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట అన్న. సో అందుకని అట్లా వీడియోలు తీసుకుంటా నిమ్మలంగా దాటేసుకుంటానైతే వచ్చేస్తా ఉన్నాము. మధ్యలో ఎక్కడ ఆగడం అయితే లేదు. ఇద్దరి బండ్లలో ఇద్దరు తోలే వాళ్ళని అయితే ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి తమ్ముడైతే బండి అయితే నడిపిస్తా ఉన్నాడు. సో అన్న మంచి ట్రైనింగ్ మీద, తమ్ముడు మంచిగా నేర్చుకొని బండి మంచిగా తోలాలని అయితే ఆశిద్దాం. టైం వచ్చేసి 5 o'clock అయితే అవుతా ఉంది. ఇప్పుడే మనం సింధనూరు అయితే క్రాస్ చేసాం 2 వెహికల్స్. అండ్ అన్న వాళ్ళది ఇంకోటి 12 టైర్ బండి అయితే వచ్చింది ధాన్యం లోడ్ అయితే చేసుకొని కామారెడ్డి నుండి. సో అన్న వాళ్ళ బండ్లు ఎప్పుడు ఇదే రూట్ లో, కర్ణాటక రూట్ లోనే తిరుగుతాయి అన్నమాట. శశి బ్రో వాళ్ళ వెహికల్స్. గణేష్ లారీ సర్వీసెస్. పన్నవా అయిపోయింది పన్నడు. హంస పన్నది. అన్న బండి అయితే చూసుకుంటా ఉన్నాడు అనమాట. పెద్ద మనిషి ఈ బండి డ్రైవరు, మా నాన్న ఏజ్ ఉంటుంది కావచ్చు. ధాన్యం లోడు అన్న వాళ్ళు రెగ్యులర్ గా ధాన్యం లోడు కామారెడ్డి నుండి అయితే కొడతారు. ఇది వచ్చేసి 12 టైరు. ఇంకోటి 10 టైరు అన్న వాళ్ళ ఫాదర్ అయితే వేసుకొని వస్తా ఉన్నాడు. ఇంతకు ముందే అవుటర్ అయితే దాటాడంట వాళ్ళ నాన్న. మేమైతే ఇటు వెళ్తా ఉన్నాం మా 2 బండ్లు. ఆ 2 బండ్లు అయితే మళ్ళీ కర్ణాటకకి అయితే వెళ్తా ఉన్నాయి. ఇక నేను పడుకుంటా కాసేపు. నైట్ అక్కడ నుండి బయలుదేరిన కాంచి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. నా వాళ్ళు అయితే అప్పుడప్పుడు మారుతా ఉన్నారు, నేనైతే మారలేదు. డైరెక్ట్ అక్కడ నుండి సింగిల్ గా వచ్చేస్తా ఉన్నా. తమ్ముడిని అయితే లేపిన, కొంచెం ఫేస్ వాష్ ఇట్లా చేసుకో తమ్ముడు. 14 టైర్ అయితే బయలుదేరుతా ఉంది. అండ్ అంకుల్ కూడా ఎక్కిండు ఆ బండి కూడా. ఇట్లా బండ్లు ఉంటే అట్లా కలుసుకొని ఒకసారి చెక్ చేసుకొని అట్లా వెళ్ళిపోతా ఉంటాం అన్నమాట. తమ్ముడు ఇప్పుడే లేచిండు, ఫేస్ వాష్ చేసుకుంటా ఉన్నాడు. తమ్ముడు ఆ బండి ఫాలో అవ్వకుండా వెళ్ళిపో. మేము వచ్చేసి 12:30 అయితే అవుతుంది. నేను మార్నింగ్ పడుకొని జస్ట్ ఇంతకుముందు లేచి టిఫిన్ గిట్లా చేసేసా. నేను లేచేసరికి తమ్ముడు ఆల్రెడీ టిఫిన్ చేసి నా కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చి బండ్లు అయితే పెట్టిండు. ఇప్పుడే ORR మీదనైతే ఉన్నాం. ఆల్మోస్ట్ ఎక్కడ మన వండర్లా దగ్గరనైతే ఉన్నాం. వరంగల్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ దిగిపోయి మనం మన వరంగల్ మెయిన్ రోడ్ ఎక్కేస్తే డైరెక్ట్ ఇంకా ఇక్కడ నుండి వరంగల్ వెళ్ళిపోవడమే. ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు మొత్తానికి 0, ఒక 3000 అయితే వేస్తా ఉన్నాను. మనం వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ అయితే దిగుతా ఉన్నాం. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, కాకపోతే అందులో రిఫ్లెక్ట్ కావడానికి అయితే కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఎంత కట్ అయితే చూడాలి మళ్ళీ. సో మన ఫాస్ట్ ట్యాగ్ లో రీఛార్జ్ అయితే అయిపోయింది. ఓన్లీ 14 రూపాయలు ఉన్నాయి. నేను అయితే చూసుకోకుండా ఉరుకొత్తనే ఉన్నా. తమ్ముడు ఇక నీ తమ్ముడు ఇక ఇది దాటినామంటే డైరెక్ట్ మనం వరంగల్ అయితే వెళ్ళిపోవచ్చు. ఆయన ఒక్కటే ఫోన్ చేస్తాడు, నా దగ్గర మాల్ అయిపోయింది, తొందర రండి అన్లోడ్ చేసుకుంటా, నాకు అర్జెంట్ ఉన్నది అని చెప్పేసి అయితే అంటా ఉన్నాడులే. కానీ ఈ సిటీ లోపల ఈ నో ఎంట్రీలా ఎట్లా పడిపోవాలి ఏం కథ అనేది అయితే అర్థం కావట్లేదు. మొక్కజొన్న కాంకుల జాతర అయితే ఎప్పుడైనా ఈడ అసలు రోడ్డు పొడుగుతా భలేగా పెట్టుకొని అమ్ముతా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జి పడాల్సింది ఉంది. ఇక్కడ రోడ్డు అయితే ఇట్లా తొవ్వు అయితే ఉంటది. ఎంత మోజవారి బండి అయినా ఇక్కడ స్లో అయ్యి నిమ్మలంగా పోవాల్సిందే. సో ఇక్కడ బిజినెస్ కి మంచి పాయింట్ అన్నమాట ఈ స్పీడ్ బ్రేకర్ ఉండడం వల్ల. ఎట్లయినా స్లో అవుతాం. బండి లోపల అటు చూసిన వాళ్ళకి ఆ లేతగా మొక్కజొన్న కంకులు చూస్తే ఎట్లా తినబుద్ధి అవుతుంది. ఈ చప్పున ఈ విధంగా కారు పక్క కాపుకొని, లేకపోతే ఆటో పక్క కాపుకొని, లారీ పక్క కాపుకొని కొనుక్కొని ఇక నవ్వులుకుంటా పోవాలి. ఇక మంచి బిజినెస్ ఏరియా ఇది. ఈ నుండి ఆడ దాకా ఒక 200 మీటర్ల పొడుగుతా ఇటు సైడ్ ఇటు ఉంటది ఆ రోడ్డు దాటినాక. అండ్ మన రివర్స్ వెళ్తాయినా రోడ్డు దాటినాక అటు సైడ్ ఉంటది. ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు, కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా. అన్న ఎట్లా రావాలన్నా రూట్? గన్పూర్ దాటాను. బ్రిడ్జి దిగి బ్రిడ్జి కింద నుండి రైట్ సైడ్ కి రావాలి. ఏది మన శ్రీనివాస రామాంజన్ స్కూల్ వడ్డేపల్లి చర్చి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఉనికిచెర్ల దగ్గర మనం లెఫ్ట్ కి అయితే దిగాలి. లెఫ్ట్ కి దిగేసి ఫ్లైఓవర్ కింద నుండి రైట్ సైడ్ కి అయితే వెళ్ళాలి. వడ్డేపల్లి చెరువుకి వెళ్ళాలంటే వేసుకో ఫోటోషూట్. నేనేమంటారా నిన్ను కొట్టు.
సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉన్నది శ్రీనివాస రామానుజన్ స్కూల్. నాది 10th క్లాస్ బోనఫైడ్ నేను పోయింది. ఒకసారి రావాలి ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే మా స్కూల్ మూసేసిర్రు. అక్కడ మా ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా ఇక్కడనే దొరుకుతాయట. స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ 7th to 10th బోనఫైడ్లు అవన్నీ ఒకసారి వచ్చి తీసుకొని పోవాలి. టైం సెట్ కావట్లే మనకి. ఇక్కడికి అయితే వాళ్ళనైతే రమ్మని అయితే చెప్పాను. ఎందుకంటే ఈ సిటీ మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాలి, చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళు ఆపితే అనవసరంగా వాళ్ళతో తిట్లు తినడు అవుతుంది. నో ఎంట్రీలు ఎట్లా వచ్చినావురా అని చెప్పేసి. కాబట్టి ఆ షాప్ వాళ్ళనే రమ్మని పిలిస్తే వాళ్ళే సంజాయించుకొని పోలీసులను మననైతే తీసుకొని అయితే వెళ్ళిపోతారు. హలో, ఇది శ్రీనివాస రామానుజన్ స్కూల్ దాటానండి. వడ్డేపల్లి చర్చి నాకు తెలుసు, అక్కడి వరకు వస్తే ఎవరినన్నా పంపించండి. ఈ రైల్వే బ్రిడ్జ్ దాటాక నేను అక్కడ పక్కకు ఆపుతాను. వడ్డేపల్లి చర్చి నుండి ఇటు లోపలికి రమ్మనండి ఎవరు. ఓకే అండి, ఎందుకంటే మళ్ళీ అటు సిటీ ఉంటది కదా అట్లా అని చెప్పేసి. ఓకే ఓకే, ఇక్కడ వడ్డేపల్లి చర్చి నుండి ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇటు సైడ్ రండి. సో ఆటో అయితే వచ్చిండు అనమాట. ఆయన లోడ్ ఓనర్ అయితే వచ్చిండు. ముందు సర్కిల్లో మనకు పోలీసులు అయితే ఉంటారు. మరి ఎట్లా మేనేజ్ చేస్తాడు ఏం కథ అనేది చూడాలి. మనకు అన్లోడ్ పాయింట్ల బండి నూకితే కథం సరిపోతుంది. తర్వాత అన్లోడ్ మొత్తం అయిపోయినాక నైట్ 10ంటికైనా బయటకు అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనకు బండి కూడా అబ్బో దండాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కరెంటు తీగలు మొత్తం దండాలు వెళ్ళాడినట్టే వెళ్ళాడతాను. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. అయినా మనోడు పోదాం అన్నట్టు వస్తాడు. ఘోరంగా కిందికి ఉన్నాయి వైర్లు. అన్నే ఉన్నాడు ట్రాఫిక్ పోలీసు. అమ్మరా బిడ్డ, ఈ సెంటర్ ఒకటే ప్రాబ్లం. ట్రాఫిక్ పోలీసు ఉన్నాడులే కానీ సపోర్ట్ చేయలేదు. బండి నెంబర్ చూసి లోకల్ బండి అని సపోర్ట్ కూకున్నట్టు రేపాటు. అమ్మారా బిడ్డ, చెమటలు వచ్చే దెబ్బకు. నైట్ టైం అన్లోడ్ చేసుకుంటే ఏంది వామ్మో, దండాలు ఉన్నట్టే వైర్లు ఉన్నాయి. చెట్లు కూడా ఎట్లా పడితే ఉన్నాయి స్వామి. అంతా సక్కంగా జరిగేటట్టు చూడు స్వామి. పోలీసులు ఏవో ఆపకుండా చూడు స్వామి. అంతా చెట్లు మొత్తం లెఫ్ట్ పోయిండా. అమ్మకుండా సందులు తిప్పుతాడుగా. ఇక మొత్తం ఒక దగ్గర తీస్తాడా మరి సగం సగం అంటాడా ఏం కథ. పిల్ల బోర్డు మధ్యలోకి వేసినాగా అవి అటు పోయినాయి. ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరనైతే మన బండి అన్లోడ్కి అయితే పెట్టేసాము. ఇటు ముందుకు వెళ్తే స్ట్రైట్గా కలెక్టరేట్ ఆఫీస్ అనమాట. అది మెయిన్ రోడ్డు. అటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ కోర్ట్ అయితే వస్తుంది. ఇటు సైడ్ వెళ్ళిపోతే కాజీపేట అయితే వస్తుంది. తమ్ముడైతే తాడైతే కట్టేస్తా ఉన్నాడు. లైట్లు బంద్ చేద్దాం. ఇంతకుముందు వస్తున్నప్పుడు లైట్లు వేసుకొని అయితే వచ్చినాము. ఎందుకంటే రాంగ్ రూట్లో కొంచెం వచ్చేది ఉన్నది. అంతా మడుగు ఉన్నది రోడ్డు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మనకు పైన పట్ట ఒకటి ఇప్పేసుకొని పెట్టుకుంటే అయిపోద్ది. రబ్బర్ పట్ట ముందటి కనేసి తమ్ముడు, ఇది ఒకటి అటు ఇటు మలిచేసి. టైం వచ్చేసి సాయంత్రం 5:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు పోతున్నాం తినడానికి. అంటే పొద్దున టిఫినే కొంచెం లేట్గా చేసినాం. 12ంటికి ఆ టైంకి టిఫిన్ చేసినాం. ఇక ఇప్పుడైతే తినడానికి అయితే వచ్చినాం. ఇక్కడ మన బండి అన్లోడ్ అయితే అక్కడ అవుతా ఉంది. అక్కడనే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఉంది. ఫ్రైడ్ రైస్ తినేసి వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 6:15 అయితే అవుతా ఉంది. మనకు బండి సగం బండి అయితే అన్లోడ్ అయితే అయింది. హౌసింగ్ టైర్ల వరకు అయితే లోడ్ దిగిందనమాట. అండ్ మొత్తం వీళ్ళు ఇక్కడ హనుమకొండకి అయితే సప్లయర్స్ అనమాట. ఇక్కడ వీళ్ళు సగం బండి అన్లోడ్ అయితే అయిపోయింది. నైట్ 9 వరకు మొత్తం బండి మొత్తం అన్లోడ్ అయితే అయిపోతుంది. 9కి అన్లోడ్ అయిపోతే మళ్ళీ నో ఎంట్రీ ఉంటుంది. అప్పుడు ఎట్లా పోవాలన్నా ఏమో మరి. హాయ్ బ్రదర్, మన సబ్స్క్రైబర్ బ్రదర్. ఏం పేరు బ్రదర్? సుబ్బు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.
థ్యాంక్ యూ బ్రదర్. మనకు బండి అన్లోడ్ చేయడానికి వచ్చింది అనమాట బ్రదర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్. అండ్ ఒక్కొక్కసారి 2 బండిల్స్ అంటే ఒక దాంట్లో మనకు 10 అయితే వస్తాయి, మొత్తం 20. B2B ఉంటుంది కదా, A4 సైజ్ B2B పేపర్ ఉంటుంది కదా, A4 సైజ్ షీట్. సో అవన్నమాట మనం తీసుకొచ్చిన జిరాక్స్ పేపర్స్. అన్లోడింగ్ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది. ఇంకా 2 నెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 నెట్లు దిగితే మనకు మొత్తం అయితే కంప్లీట్ అయిపోద్ది. టైం వచ్చేసి 9 అయితే అవుతుంది ఆల్మోస్ట్. 10కి ఎట్లాగా నో ఎంట్రీ తీసేస్తారు. 10కి నో ఎంట్రీ తీసేస్తే మన బండి అయితే బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. సో అన్న వాళ్ళు మనకు బండి మొత్తం టోటల్గా అన్లోడింగ్ అయితే చేసేసారు. థ్యాంక్ యూ అన్న. బట్ 9 అయితే అవుతుంది టైము. ఇంకొక అర్ధ గంటలో మనకు నో ఎంట్రీ అయితే తీసేస్తారు. నో ఎంట్రీ అయిపోయాక మనం నాయుడు పంప్ సైడ్ సంతోష్ మాత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్. జై డ్రైవర్.